రీసెంట్‌గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా! తెలుసా మీకు? యాహ్! తెలుసు. ఎలా అనిపిస్తుంది దానిపై మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొదటి అభిప్రాయం ఏంటంటే యాక్చువల్లీ మేబీ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్ల కావచ్చు. అంటే వాళ్ళు కొంచెం టెర్రరిస్ట్‌లు వాళ్ళు భయపడడం వల్ల కావచ్చు. కొంచెం తగ్గాయి ఇదివరకు మీద పోలిస్తే. దాన్ని మనం వాళ్ళు ఎలా తీసుకున్నారంటే డిఫెన్స్ వాళ్ళు సో జరగట్లేదు కదా అని చెప్పి కొంచెం లో మెజర్స్ పెట్టుకున్నారు డిఫెన్స్ సెక్యూరిటీలో. లైట్‌గా తీసుకున్నారు. దానివల్ల సడన్ అటాక్ జరిగేపాటికి ఇంత రియాక్షన్ వస్తుంది. ఒకవేళ ఏంటంటే అసలు ఫస్ట్ థింగ్స్ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి కారణం జనాల్లో ప్రజల్లో అభిప్రాయం లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీడియాలో ఎలా చెప్తారంటే వాళ్ళకి ఇండియా వాళ్ళ నుంచి టెర్రరిస్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మనకేమో అటు నుంచి వస్తున్నాయని చెప్పుకుంటారు. ట్రూ అయితే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎక్కువ ఆ ఏరియాలో అక్కడ నుంచే ఆల్మోస్ట్ ఇలాంటి లష్కర్ తోయిబా, ముజాహిద్దీన్ ఇలాంటివన్నీ అక్కడే పుట్టుకొచ్చాయి. సో అక్కడ నుంచే ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి సో అక్కడున్న జనాలకి కొంచెం మెజర్స్ అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా అంటే లిటరల్ గా టెర్రరిజం ఇలా ఉంటది, వీళ్ళు టెర్రరిస్టులు ఇలా అని చెప్తే వాళ్ళు అక్కడున్న దగ్గర ప్రజలు వాళ్ళకి లోకల్స్ కి అంటే లోకల్స్ ఎందుకు లీన్ అవుతున్నారు అంటారు? టెర్రరిజానికి ఎందుకు లీన్ అవుతున్నారు వాళ్ళు? లైక్ ఏమైనా వాళ్ళకి సిచ్యువేషన్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? లైక్ చిన్నప్పటి నుంచి టెర్రరిజం గురించి అలా ఏం చెప్పరు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇలా ఇండియన్స్ అటాక్ చేస్తూ ఉంటారు, ఇండియన్స్ అంటే ఇలా ఉంటది అని చెప్పి ఒక రీజన్ కాకపోవచ్చు. ఎలా అంటే రిలీజియన్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లేకపోవడం అయినా అవ్వచ్చు. ఈ టూ రిలీజియన్ థింగ్స్. అని చెప్పి అన్నారు మీరు. అంటే రిలీజియన్ పరంగానే ఉన్నారంటారా దీంట్లో టెర్రరిస్టులు మొత్తం కూడా? రిలీజియన్ పరంగా అంటే అని మొత్తం నేను చెప్పలేను. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది లైక్ మనం ప్రపంచం మొత్తం చూసుకుంటే మాక్సిమం ఒక 70% ఆఫ్ ది టెర్రరిస్ట్ అటాక్స్ ఓన్లీ రిలీజియన్ బేస్ మీద ఉంటాయి. ఈ రిలీజియన్ అని పాయింట్అవుట్ చేయలేదు కానీ రిలీజియన్ బేస్ మీద అయితే ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలా అంటే ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఈ రిలీజియన్ గొప్ప, మిగతా వాళ్ళందరూ అలా చెప్తా థింక్ ఎనీ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టు పుట్ అన్ ఎన్కౌంటర్ ఫర్ దిస్ టెర్రరిజం? ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ జనాల మధ్యలో అసలు టెర్రరిజం అంటే ఏంటో తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అంటే యూత్లో ఇప్పుడిప్పుడు మీడియా బాగా చెప్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. టెర్రరిస్ట్ కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ కానీ, ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్లో గాజా ఏరియా ఒకటి, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా ఆఫ్రికాలో చూసుకుంటే ఇథియోపియా ఇలాంటి కంట్రీస్ లో టెర్రరిజం కొంచెం ఎక్కువ ప్రబలం ఉంది. సో వాళ్ళకి జనాల్లోకి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి, ఇలా ఉంటది టెర్రరిజం అంటే ఏంటి అని. అలా చేస్తే వాళ్ళు కూడా కొంచెం మారుతారు. వాళ్ళకి టెర్రరిజం అంటే ఏంటో తెలియదు, లైక్ చేస్తున్నారు, గన్స్ ఇచ్చేస్తారు, చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ చేస్తారు. సో వాళ్ళకి ఏం తెలియకుండానే వాళ్ళు ఆ మూమెంట్ లోకి వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ గా వాళ్ళకి ఎవరైతే బ్యాక్వర్డ్ చాలా లో బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయో, రీజియన్స్ ఉన్నాయి వేరు కంట్రీస్లో, వాళ్ళలోకి టెర్రరిజం అనేది తప్పు ఇలా ఎడ్యుకేషన్ తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది. అంటే అది టెర్రరిజం అని వాళ్ళకి తెలియదు. సపోజ్ గణేష్ ఇలా మన రిలీజియన్కి కానీ మనం చేసే పనులకి వీళ్ళు అడ్డుంటున్నారు, వీళ్ళు తప్పు కదా అంటే ఒక వైపు నుంచి వస్తే జస్టిస్ కావచ్చు, వాళ్ళ వైపు నుంచి వస్తే ఇంకో వైపు నుంచి కూడా వాళ్ళు ఆలోచించాలి, మొత్తం ఆలోచించుకుని సో ఇది జస్టిస్ అని ఆలోచిస్తే కనుక. బిలావల్ భుట్టు అనే ఒక ఆయన ఏం చేశారంటే వస్తే నీళ్ళైనా రావాలి లేకపోతే వాళ్ళ రక్తమైనా రావాలని చెప్పి అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇండియన్ గవర్నమెంట్ అసలు ఎలాగ రిటార్ట్ ఇవ్వాలంటారు వాళ్ళకి? ఆల్రెడీ అంటే న్యూసెస్ లో చూస్తున్నాను జిలాం రివర్ ని ఒకేసారి ఫ్లడ్ చేస్తారని. అలాంటి వాటిలో చేస్తే కనుక అంటే ఫలితం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే జిలాం అంటే కొంచెం మేబీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకే కొంచెం యాక్టివ్ అవుతాయి, కిందకి డౌన్ పవర్ వెళ్ళే వాటికి వాటర్ అంతా అవ్వదు. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ ట్రేడ్ అంతా నిలిపేస్తుంది, కాకపోతే పాకిస్తాన్కి థర్డ్ కంట్రీస్ రూట్ నుంచి అంటే వేరే రూట్ నుంచి కూడా మన గూడ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కొంచెం కాస్ట్ తక్కువకి. అలాంటివి కూడా జరగకుండా చూసుకుంటే మొత్తం లైక్ పాకిస్తాన్కి ఆ ఏరియా అలాంటి ఏరియాకి అసలు సప్లైస్ ఏం లేకుండా అంటే మన డైరెక్ట్ రూట్ కాకుండా ట్రేడ్ కాకుండా మొత్తం అసలు ఏదర్ కంట్రీస్ ఇండైరెక్ట్ రూట్స్ నుంచి కూడా మొత్తం ఆపేస్తే వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా. సో అది మేబీ ఏమన్నా కొంచెం ఛాన్స్ ఉంది. మీరు వార్కి ఎగ్నెస్టా లేకపోతే ఏంటండి? వార్కి ఎగ్నెస్ట్ అని కాదు, వార్ చేయాలి, కాకపోతే ఇన్నోసెంట్ లైఫ్స్ మాత్రం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బాలకోట్లో జరిగినప్పుడు తర్వాత మన వాళ్ళు వెళ్ళి అటాక్స్ చేశారు ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద, హౌసెస్ మీద. అలాగా అప్పుడంటే నాకు తెలిసి ఒక మేబీ 30 బ్యాచెస్ అలా అయి ఉండొచ్చు, 30 మెంబర్స్ ప్లాన్. ఇలా కొంచెం హెవీ స్కేల్లో, ఆ స్కేల్లో కాకుండా దానికి ఒక 10 టైమ్స్, ఒక మేబీ 30 టైమ్స్ అలా స్కేల్లో. ఇంకా ఒక్క ప్లేస్ అనే కాకుండా మిగతా హౌసెస్ ఉంటాయి కదా, లష్కర్ తోయిబా, ముజాహిద్దీన్ ఇలాంటివి చాలా ఉంటాయి పాకిస్తాన్ కాశ్మీర్ ఏరియాలో. సో ఆ ప్లేసెస్లో కూడా వెళ్ళి ఇంకా అటాక్స్ చేస్తే బాగుంటుంది. యూత్లో కూడా ఎలా ఉండాలంటే కొంచెం ప్రివేల్గా ఉండాలి ఇండియాలో కూడా, ఇది ఒక్కటే అని కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది. అంటే ఇండియన్ ఆర్మీలో అంటే కొంచెమంది చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండియన్ ఆర్మీ అంటే చచ్చిపోవడం అలా కాకుండా
చాలామంది ఇండియన్ ఆర్మీలో కూడా జాయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.